సార్ వచ్చే ఏపీ ఎలక్షన్స్‌లో బీజేపీ మొత్తం ఒంటరిగా పోటీ చేయబోతుంది అని అంటున్నారు సార్. 170 స్థానాల్లో ఇటు అసెంబ్లీ అండ్ 20 స్థానాల్లో ఎంపీ. మరి ఏంటి లోక్‌సభ. సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే బీజేపీతోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయన్నట్టుగా బీజేపీకి సంబంధించిన శ్రేణులు కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సో బీజేపీతో ఇవన్నీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకుంటాయి? అది వాస్తవం కాదు. అండ్ మోర్ ఓవర్ బీజేపీయే టీడీపీతో కానీ జనసేనతో కానీ పొత్తు పెట్టుకోవాలనుకుంది. కనీసం జనసేనతోనైనా పొత్తు పెట్టుకొని ఉనికిని కాపాడుకోవాలని సౌత్ రాష్ట్రాల్లో వ్యాపించాలని బీజేపీ ఉద్దేశం. జనసేన అయితే పవన్ కళ్యాణ్ గారు నొప్పించక తానవ్వక తప్పక ఒప్పుకున్నారేమో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా క్యాన్వాసింగ్ కూడా రాలేదు ఆయన. ఏదో వాళ్ళ అభ్యర్థులు 8 మంది ఎక్కడో పోటీ చేసిన దాని మీద వచ్చారు. దాని మీద చాలామంది విమర్శకులు చేశారు. ఆయనకి అంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ కనీసం డిపాజిట్లు కూడా రాలేదని. ఇక్కడ ఆయన మొదటి నుంచి ఆయన ఇక్కడ పార్టీ పెట్టుకున్నా కానీ, ఇక్కడ పోటీ చేస్తానని కానీ, ఇక్కడ పోటీగా ఉంటానని కానీ, ఎక్కడ రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతారని ఆయన ఇప్పుడు ఎక్కడ చెప్పలేదే. బట్ ఇక్కడ కొంతమంది ఆయన చేసే మంచి పనులకి లేదా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా చేసిన కొన్ని విషయాలకి కొంతమంది అట్రాక్ట్ అయ్యి, లేదా సినిమా రంగం పరంగా కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీ తరపున ఉన్నారు తప్ప ఎక్కడైతే అంత బలం లేదు. బట్ బీజేపీతో ఎందుకు సఖ్యత పోగొట్టుకోవడం, రేపు పొద్దున సెంట్రల్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి, సయ్యద్దు కుదుర్చుకోవడానికి, లేదంటే ప్రాజెక్టుల విషయంలో మనం రప్పించుకోవడానికి ఉంటే బెటర్గా ఉంటుందని ఆయన కక్కలేక మింగలేక ఓకే అన్నట్టున్నారు పవన్ కళ్యాణ్. అంతే. ఇకపోతే టీడీపీ, జనసేన ఆల్రెడీ ఆంధ్రాలో అలయన్స్ అయ్యే ఇప్పుడు బాగా ఉంది. ఆ రెండిటికి మాన్యా ఎంత బాగుందంటే వైసీపీలోంచి రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున అయితే టీడీపీ లేదా జనసేన కదా, స్టార్ ఇమేజ్ ఉన్న అంబట్ రాయుడు లాంటి క్రికెటర్స్ కూడా జనసేనలోకి వచ్చారు. తర్వాత అక్కడున్న నాయకులు చాలామంది సీనియర్స్ కూడా టీడీపీలోకి వస్తున్నారు, జనసేనలోకి వస్తున్నారు. మొన్న వైజాగ్లో ఒక ఆయన ఎమ్మెల్సీ రిజైన్ చేశారు. ఆ తర్వాత అంబట్ రాయుడు లాంటి వ్యక్తులు తర్వాత డే బై డే ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ఒక్క టీడీపీ నుంచే కేసీఆర్ నాని గారు ఒక వ్యక్తి తప్ప మిగతా ఏది కూడా టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన దాఖలాలు లేవు. మిగతా అందరూ ఈవెన్ కేసీఆర్ నాని గారు వెళ్ళిపోయినా ఆయన అనుచరులకు మాత్రం మళ్ళీ వైసీపీ టీడీపీకే ఉన్నారు. కేసీఆర్ నాని వైసీపీకి వెళ్ళిన. సో అంతగా మానియా వీస్తుంది టీడీపీ జనసేన అలయన్స్. అయితే టీడీపీ జనసేన అలయన్స్ ముందు నుంచి కూడా పొత్తులు పెట్టుకుంటాయని కూడా వైసీపీ ఊరికే రెచ్చగొట్టింది. అంటే కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంలోనే వైసీపీ రెచ్చగొట్టినట్టు అనిపించింది. అవును. బట్ అది ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఆ ములాఖత్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏ విధంగా వైసీపీ రెచ్చగొడుతుందంటే మీ సామాజిక వర్గాన్ని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తారేమో చెప్పమని చూద్దాం అన్నట్టుగా రెచ్చగొడుతున్నారు. మరి మీరు చెప్పండి, పక్క పార్టీని ఎందుకు మీరు రెచ్చగొట్టాలి? ఇదే వైసీపీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బీజేపీ బీసీ సామాజిక వర్గాన్ని సీఎం చేస్తామని తెలంగాణలో ప్రకటించింది. బట్ రాలేదనుకోండి. సో అలాగే వీళ్ళు కూడా బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేస్తామని ఇదే వైసీపీ ప్రకటించమనండి. ఎందుకు ప్రకటించారు? పక్క వాళ్ళకి మాత్రం రెచ్చగొట్టడానికి ఉంటాయి డైలాగులు, వీళ్ళ దగ్గర ఉండవా? అది పక్కన పెట్టండి. సో టీడీపీ జనసేన అలయన్స్ బాగా ఉండవు నేపథ్యంలో బీజేపీయే ఎలాగైనా కలవాలి. ఎందుకు? ముందు తెలంగాణ, ఆంధ్ర ప్రకటించినప్పుడు ఆంధ్రాకి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసింది ఆంధ్ర ఓటర్లు. అవును. ఇప్పుడు బీజేపీ కూడా పోనీలే, బీజేపీ మద్దతు ఇచ్చినా బీజేపీ సెంట్రల్లో ఉంది, నెక్స్ట్ వస్తుంది అన్నట్టుగా ఏదో చూస్తుంది అన్నట్టుగా ఆంధ్ర ఒక 2-3 అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 2014లో. ఆ 14 తర్వాత ఏం చేసింది బీజేపీ? ఒక్కసారిగా గవర్నమెంట్ ఫామ్ అయ్యేసరికి బాగా చెలరైపోయినట్టుగా బిహేవ్ చేశారు. ఒక ప్యాకేజీ లేదు, ప్రకటించిన దాన్ని ఏమంటారు రైల్వే జోన్ కూడా లేదు, ఆ స్పెషల్ స్టేటస్ అంటే ఎవరు మాటేలాడరు. సో ఈ విషయంలో చంద్రబాబు గారు ఏదో ఆర్గ్యూ పెట్టుకున్నారని, దాంతో ఎన్డీఏ కోట నుంచి బయటకు వచ్చేసారని, ఏవో పొరపచ్చాలు వచ్చాయని కూడా మాట విన్నాం. మేబీ అయినా అయ్యుండొచ్చు కూడా. సో ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము వస్తే స్పెషల్ స్టేటస్ తెస్తాము, రాజధాని చూస్తాము, అన్నీ చూస్తాం అన్నారు. ఏది లేదు. 5 ఏళ్ళు అసలు రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేశారంటే ఎంత గ్రేట్ నిజంగా వైసీపీ వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు వైసీపీ. సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ కూడా అన్యాయం చేసిందనే ఫీలింగ్ ఉంది కాబట్టి బీజేపీ కూడా రేపు 0 ఏపీలు మీరు అబ్జర్వ్ చేయండి. సో అటువంటి బీజేపీతో టీడీపీ కలిస్తే ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం కిందటే ఒక సర్వే, పేరు అనవసరం, ఆ సర్వే చెప్పిందంట బీజేపీతో కలిస్తే 2-3% ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందంట టీడీపీకి. ఓకే. అవును. సో అలాంటప్పుడు ఇంక బీజేపీతో టీడీపీ ఎందుకు కలుస్తుంది, జనసేన ఎందుకు కలుస్తుంది? సో కలవు.
వైసీపీని కలుపుకుంటే ఆల్రెడీ వైసీపీకి బాగా ఫేవర్గా చూస్తున్నారు. దేవాలయాల మీద దాడులు జరిగిన ఏం పట్టించుకోవట్లేదు. ఎస్పెషలీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా, అన్యమతస్థులు కూడా వెళ్ళి ఉద్యోగులుగా ఉంటున్నా, రకరకాలుగా పైన కొండ మీద కొంతమంది ప్రచారం చేస్తూ దొరికినా, ఏవి అన్నదానం విషయంలో ఏం జరిగినా, మరి ఎక్కడికి వెళ్ళినా బీజేపీ కొన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈరోజు అయోధ్య రామయ్య గురించి గొప్పగా చెప్పుకుంటుంది కదా, మరి టీటీడీ గురించి పట్టించుకోదు ఎందుకు కదా? సో ఇట్లాంటి మైనస్లు ఉన్నప్పుడు వైసీపీతో కలిసింది అనుకోండి, ఇంకాస్త బీజేపీ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అవును. కాబట్టి అటు అవ్వలేదు బొవ్వలేదు అన్నట్టు అయిపోయింది బీజేపీ పరిస్థితి. టీడీపీ జనసేనతో కలవదు, కలిసే ఇది పరిస్థితి లేదు. జనసేనతో వైసీపీతో కలిస్తే 0. సో అప్పుడు ఇంకేం చేస్తుంది? ఆ జన్మాంతర శత్రువైన కాంగ్రెస్తో కలుస్తుందా? కలిసే ఛాన్సే లేదు. మరి ఇంకెక్కడ సింగిల్గా పోటీ చేయాల్సిందే. 175 చేస్తారో, 100 చేస్తారో, 25 చేస్తారో వాళ్ళ ఇష్టం, చేసుకోమనండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ కేస్ వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ రెండు కొట్టుకుంటే ఈ పార్టీ బాగుపడుతుంది కదా అని ఆలోచన, మరింకా ఆలోచన తెలియదు. కానీ అలా అనుకుని బీజేపీ సింగిల్గా వెళ్ళాలనుకుంటుందేమో. ఎందుకంటే మన కామారెడ్డిలో, తెలంగాణ కామారెడ్డిలో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు పోటీ పడినప్పుడు అది ఇద్దరికి మంచి ఓటు చీలిపోవడం ఏమైంది, వెంకటరమణారెడ్డి గారు గెలిచారు కదా. సో అలాగే ఏవైనా గెలిచి ఒకటి వస్తే రావచ్చేమో అని ఆలోచనలో ఉన్నట్టుంది బీజేపీ. అందుకే 175 కాకపోతే మళ్ళీ 25 ఎన్ని పోటీ చేసినా చేయనివ్వండి, దానికి అందుకే ఇంకా ఆప్షన్ లేదు. అందుకు ఈ విధంగా వాళ్ళు చేయాలని ఆలోచిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ సింగిల్గా పోటీ చేయడం అనేది టీడీపీ అండ్ జనసేన కాంగ్రెస్తో పాటు పొత్తుతో వెళ్ళే ఒక ఛాన్స్ అని అనుకోవచ్చా? టీడీపీ జనసేన కాంగ్రెస్ అంటే షర్మిలా గారితో, అదే షర్మిలా గారు వస్తున్నారని లేదు. అంటే ఈ క్వశ్చన్ మీరు అడగడానికి కారణం ఏంటంటే, షర్మిలా గారు మొన్న క్రిస్మస్కి లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడము ఉన్నది. మేబీ ఇప్పుడు షర్మిలా గారి స్ట్రాటజీ, వాళ్ళ తండ్రి గారి స్ట్రాటజీ ఏమో. అతను ఏంటి, కాంగ్రెస్లో ఉన్న ఎవరిని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణ ఉండేది అప్పుడు పేరు, అందరినీ కలుపుపోయేలా చూసేవాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా భుజమే చేసి మాట్లాడి, నవ్వుకొని, చాంబర్ పిలిపించుకొని మాట్లాడి అందరినీ అట్రాక్ట్ చేసి. రాజకీయం ఉంటుంది, పగతో ప్రతీకారాలతో ముఖం చేదరించుకొని వాడి మీద దియ్యబట్టి వాడి గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి అసభ్యకరంగా మాట్లాడడం కాదు రాజకీయం అంటే. ఏది చేసినా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఛత్రపతి సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే, వాడు విలన్ తాలూకు తమ్ముడు పోటీ చేయడానికి ఇక్కడ ఉన్నప్పుడు, నేను అందరినీ చంపైనా ఇక్కడ లీడర్ అవుతానంటే ఆయన్ని రెచ్చగొట్టి పార్టీలో టికెట్ ఇవ్వకుండా చేస్తాడు కోట శ్రీనివాసరావు. అప్పుడు దగ్గరగా చెవి దగ్గరికి వచ్చి చెప్తాడు, రాజకీయం అంటే ఇదేరని. అదే రాజకీయం. టాటూట్ అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడి తొడలు కొట్టేస్తే కాదు రాజకీయం కదా. అంటే తేనె పూసిన కత్తులు అంటారు చూసావా, అలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు. కాబట్టి అలాగా లౌక్యం చేసుకుని మేబీ షర్మిలా గారు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏవైనా కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉందేమో. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దె దించడానికి ఏవి ఏకమైనా తప్పులేదు. అంటే అంత స్థాయిలో మండిపోతున్నారు, ఆ స్థాయిలో